వేదికను అలంకరించిన వివిధ రాష్ట్ర స్థాయి పెద్దలందరికీ, ఈ సమావేశానికి విచ్చేసిన సోదరి సోదరమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మనం రాణి దుర్గావతి గోండ్వానా రాణి ఆమె జయంతి సందర్భంగా మనం ఈ సదస్సు ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకు? కేవలం జయంతి ఒకటే కాదు, ఆమెలో ఉన్న వీరోచిత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని మహిళలందరూ కూడా మన యువకులతో, పెద్దలతో, అందరితో కూడగలుపుకొని ఈ సదస్సులో మనం ఎన్నో విషయాలు చర్చించుకోవాలని ఈ సదస్సు ఏర్పాటు చేసుకున్నాం. రాణి దుర్గావతి గారు చాలా వీరోచితంగా పోరాడి ఆమె రాజ్యాన్ని దక్కించుకొని వీరమరణం పొందింది. అలాగే మన కోసం మన ఎంతో మంది కొమరం భీమ్ గారు అయితేనేమి, సమ్మక్క సారక్కలు అయితేనేమి, రాజ్ గోండ్ గారు అయితేనేమి, జైపాల్ గారు అయితేనేమి, అందరూ మనకి ఉద్యమ స్ఫూర్తిని మన ముందుంచారు. ఇప్పుడు మనం ఎంతో ఈ ఉద్యమాన్ని ఆ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఏమిటా ఉద్యమం అంటే, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. మనము మన పరిస్థితి, మన హక్కులు, మన చట్టాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నాయి. 75 సంవత్సరాలు గడిచినా ఇంకా మన ఉనికి ప్రశ్నార్థకం అవడమే కాకుండా అయోమయ పరిస్థితిలో పడిపోతుంది. 75 సంవత్సరాలు. పోయిన సంవత్సరం వజ్రోత్సవాలు కూడా చేసుకున్నాం, కానీ మన పరిస్థితి రోజు రోజుకి ప్రశ్నార్థకం అయిపోతుంది. ఏంటది? చదువుకుందామంటే సీటు దొరకడం లేదు. ఎందుకు? వలసవాదుల వలన. చదువుకుంటే ఉద్యోగం లేదు లోకల్ ఏరియాలో. ఎందుకు? జీవో నెంబర్ 3 ఎత్తివేయడం వల్ల. పోనీ వ్యవసాయం చేసుకుందామంటే భూమి లేదు. ఎందుకు? గవర్నమెంట్ వారు ఫారెస్ట్ యాక్ట్ తోటి దాన్నంతా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఆక్యుపై చేస్తున్నారు. మరి ఏం చేయాలి మనం? ఇటు చదువుకోవడానికి వసతి లేదు, ఉద్యోగం చేసుకోవడానికి వసతి లేదు, వ్యవసాయం చేసుకోవడానికి వసతి లేదు. కాబట్టి మనందరం కూడా సంఘటితంగా ఏమిటి మా పరిస్థితి, మాకెందుకు ఈ పరిస్థితి వస్తుంది అని చెప్పి మనందరం ఒక్క తాటి మీద, ఒక్క మాట మీద ఈ ఉద్యమాన్ని నడిపించి, మరి భద్రాచలం మీటింగ్ అయితేనేమి, మానుకోట మీటింగ్ అయితేనేమి, ఇప్పుడు ఈ మీటింగ్ అయితేనేమి, ఇలా అంచెలంచెలుగా మన ఉనికిని తెలియజేస్తూ మన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడంలో యువత, మహిళలు అందరూ కూడా మీ కృషి చేయాలని, మీ సహకారం అందించాలని, ఈ ఉద్యమాన్ని ఎంతో ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.